ఢిల్లీలో పోలీసులు నేరస్తుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. రషీద్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. నిందితుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో పోలీసులు నేరస్తుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. రషీద్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. నిందితుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, శివాని, ఢిల్లీలో మరోసారి కాల్పుల ఘటన అనేది ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలో ఈశాన్య ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేరస్తుల మధ్య ఈ ఎదురు కాల్పుల ఘటన అనేది చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్ లో రషీద్ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆతిఫ్, ఇస్మాయిల్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ అరెస్ట్ ను దర్శిస్తూ కాల్పులు జరపడం జరిగింది కొంతమంది నిందితులు. సో ఈ నిందితుల కాల్పులకు సంబంధించి కూడా ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా పోలీసులపైనే నేరస్తులు కాల్పులు జరపడం జరిగింది. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రషీద్ హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఈ కాల్పుల ఘటనతో నిందితులను పట్టుకోవడం హత్య కేసులో పెద్ద పురోగతిగానే భావిస్తూ ఉన్నారు. ఆపరేషన్ లో పట్టుబడినటువంటి వారిపైన మరిన్ని కేసులు ఉన్నాయా లేదా, పాస్ట్ హిస్టరీ ఏంటి అనేది కూడా పోలీసులు లోతుగా విచారించడం జరుగుతోంది. మొత్తానికి ఢిల్లీలో జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల ఘటన అనేది ఒక్కసారిగా షాకింగ్ గా మారిందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. ఎల్ నీనో కారణంగా ప్రత్యేక వాతావరణం